నమస్తే, నేను ప్రశాంత్. ఆర్సీబీ విన్ అయిన సందర్భంగా బెంగళూరులో సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో తొక్కిసలాటలో కొంతమంది అయితే చనిపోవడం జరిగింది. సో ఇదే సందర్భంగా మరి ఐపీఎల్ని బ్యాన్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఆర్సీబీ విన్ అయిందని చెప్పేసి చాలా మన ఇండియా వ్యాప్తంగా కానీ భారత్ వ్యాప్తంగా మొత్తం సంబరాలు జరుపుకున్నారు. కానీ బెంగళూరులో అయితే చాలా బీభత్సంగా జరుపుకోవడం వల్ల ఆ తొక్కిసలాటలో కొందరు చనిపోవడం జరిగింది. సో ఇలా మృతి చెందాలని చెప్పేసి మరి ఏమైనా ఐపీఎల్ బ్యాన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? బ్యాన్ చేయాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా చేసుకుని డిమాండ్స్ వస్తున్నాయి. అందుకే బీసీసీఐ తాజాగా రెస్పాండ్ అయింది. బీసీసీఐ రెస్పాండ్ అయ్యి మాకు సంబంధం లేదు, ఆ తొక్కిసలాటతో మాకు సంబంధం లేదు, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోటి కూడా మాకు సంబంధం లేదు, వాళ్ళు ఓన్లీ లీగ్లో ఉన్నప్పుడే మాకు సంబంధం, ఆ లీగ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం, అది ఆ సెలబ్రేషన్స్ అయ్యి మాకు సంబంధం లేదు అని చెప్పి బీసీసీఐ చెప్తుంది. ఎందుకు నెట్జన్లు కానీ అనేక మంది అసలు వీటిని రద్దు చేయాలి, ఐపీఎల్ లాంటి వాటిని రద్దు చేయాలి అని చెప్పి ఇప్పుడు వస్తున్నారు అని అంటే, అసలు ఐపీఎల్ అనేది ఒక ప్రైవేట్ కార్యక్రమం, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి దాన్ని ఈవెంట్ని పెట్టుకొని వాళ్ళు యాక్చువల్గా ఆ రోజు విన్ అయ్యారు. ఎప్పుడు ఆల్మోస్ట్ బుధవారం మంగళవారం జరిగింది అది, అంతే కదా, మంగళవారం నైట్ జరిగింది అనుకుంటా. ఆ వెంటనే వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకోవాలి, వెంటనే జరుపుకోండి సెలబ్రేషన్స్ అని చెప్పి ఆడ ఒక ప్లేస్ని చూపించారు పోలీసులు. చూపిస్తే అది మాకు వద్దని చెప్పి అన్నారంట వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు చిన్నస్వామి స్టేడియంను బుక్ చేస్తున్నారు. సరే, చిన్నస్వామి స్టేడియంలో మీరు పెట్టుకోవాలంటే కనుక భారీగా వస్తారు, కాబట్టి మీరు సండే పెట్టుకోండి అని చెప్పి ఆర్సీబీ వాళ్ళకి చెప్పారు. చెప్తే పోలీసులు పర్మిషన్ ఇవ్వాల, మేము కంట్రోల్ చేయలేము, ఎక్కువ మంది వస్తారు, కాబట్టి మీరు సండే పెట్టుకోండి అని చెప్పేసి అప్పటికి ఏర్పాట్లు చేస్తామని చెప్పి, లేదు ఈ వేడిలోనే, ఈ క్రేజ్లోనే, ఈ హడావుడిలోనే, ఈ జోష్లోనే ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాళ్ళ అంచనాకి మించినటువంటి వాళ్ళు వచ్చారు అక్కడికి. ఎందుకు వచ్చారు అంచనాకి మించినటువంటి విధంగా? అంతమంది, ఒక ప్రైవేటు గేమ్ అది, దానికి ఎందుకు వచ్చారు అంతమంది అని అంటే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది దాంట్లో. ఆర్సీబీ గెలవాలని చెప్పి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? అసలు క్రీడల్లో ఇది ప్రైవేట్ సంబంధించిన లీగ్స్, అవన్నీ వాటిని హైప్ క్రియేట్ చేసింది ప్రభుత్వం, హైప్ క్రియేట్ చేసింది. హైప్ క్రియేట్ చేసేటప్పటికి అంచనాకు మించినటువంటి పబ్లిక్ వచ్చేసారు. అసలు తమాషా ఏంటంటే 3వ తారీఖు అనుకుంటా లీగ్ జరిగింది. ఆ 3వ తారీఖు ఉదయాన్నే వీళ్ళు అసలు లెటర్ ఇచ్చారంట, మాకు సెలబ్రేషన్స్కి పర్మిషన్ ఇవ్వండి అని పోలీసులకి. ఇది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా, ఈ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఒక లెటర్ రాశారంట. అసలు గెలవక ముందే పర్మిషన్ ఎట్టు అడిగారు అంటే, ఇది యాక్చువల్గా ఈ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఐపీఎల్లే కాదండి, ఆల్మోస్ట్ క్రికెట్ గేమ్లో మ్యాచ్ ఫిక్సింగ్లో ఎక్కువ ఉంటాయి. మ్యాచ్ ఫిక్సింగ్లో ఎక్కువ ఉంటే ఆ బెట్టింగ్ కట్టే వాళ్ళే నడుపుతుంటారు వీళ్ళందరినీ ఎక్కువగా, ఫెయిర్గా ఎక్కడ జరగదు. దీన్ని ఒక జాడ్యంగా తయారు చేసింది అది బీసీసీ. దీన్ని ఒక జాడ్యంగా, యూత్కి ఒక జాడ్యంగా తయారు చేసింది ఆ గేమ్ని చూడటం అనేది. గేమ్ని చూస్తే ఏమొస్తుంది? గేమ్ని చూస్తే టీవీల్లో ఆరోగ్యం పాడవుతుంది తప్పితే ఏం కాదు. ఆడేవాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, చూసేవాళ్ళు అనారోగ్యం పాలవుతారు. ఏ దేశంలో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ దేశంలో కూడా ఈ గేమ్స్ని ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు అమెరికా ఉంది, అగ్రరాజ్యం అని చెప్తారు కదా అమెరికా. మరి అమెరికాలో ఎందుకు లేదు ఈ గేమ్? అమెరికాలో ఈ గేమ్ అసలు లేదు. క్రికెట్ ఒకవేళ ఉన్నా కానీ అంత లేదు. అసలు అనేక గేమ్స్ ఉన్నాయండి, ఫుట్బాల్ ఉంది, బోల్డ్ అన్నీ ఉన్నాయి కదా గేమ్స్, మనకి ఖోఖో ఉంది, ఇలాంటివన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి. ఒక క్రికెట్కి ఎందుకు ఇంత క్రేజ్ని పెంచారు అంటే, ఇదంతా కూడా బిజినెస్ పీపుల్ చేసినటువంటి మాయ, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రమోషన్, ఆ కారణంగా దీనికి అంత క్రేజ్ వచ్చింది. మిగతా గేమ్స్ దీనికన్నా మంచి గేమ్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని గేమ్స్ ఉన్నాయి, మరి ఆ గేమ్స్ని ఎవరు పట్టించుకోరే. టెన్నిస్ ఉంది, ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, అనేక గ్రామీణ గేమ్స్ ఉన్నాయి, గ్రామీణ ఆటలు బోల్డన్ని ఉన్నాయి. మరి ఏ గేమ్కి లేనటువంటి క్రేజ్ దీనికి ఎందుకు వచ్చింది? అనాదిగా కొంతమంది మాఫియా బిజినెస్ మాఫియా దీన్ని హైలైట్ చేసేసి ఈ గేమ్కి వ్యసనపరులను చేసేసింది పబ్లిక్ని. అసలు ఏ స్థాయికి వ్యసనపరులు అయ్యారంటే,
ఎవరైనా వచ్చి మీరు క్రికెట్ చూసారంటే నేను చూడలేదండి అంటే విచిత్రంగా చూసే పరిస్థితి వచ్చింది. చూడలేదన్నోడిని విచిత్రంగా క్రికెట్ చూడలేదా, ఫైనల్ మ్యాచ్ చూడలేదా, ఇలా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అది చూడకపోతే అదేదో పెద్ద నేరంలాగా మాట్లాడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అంత స్థాయిలో వాళ్ళు వ్యసనపరులుగా మార్చేసి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు అంత అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏంది క్రికెట్కి? చూసినందువల్ల మీకు టైం వేస్ట్ తప్పితే ఏముంటుంది? టైం వేస్ట్ తప్ప ఏం లేదు కదా. దాని ప్రమోషన్ మళ్ళీ సినిమా యాక్టర్స్, సినిమా వాళ్ళు వెళ్తుంటారు, సెలబ్రిటీస్ అందరూ వెళ్తారు, పొలిటీషియన్స్ వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళేటప్పటికీ అక్కడికి క్రేజ్ వస్తుంది. దీన్ని చూసి ఒక మ్యాసివ్ లాగా ఒక హిస్టరిక్ లాగా పబ్లిక్ అందరూ 8 లక్షల మంది వచ్చారని చెప్పి చెప్తున్నారు. దాదాపు 8 లక్షల మంది హాజరయ్యి ఉంటారు. అందుకే మేము కంట్రోల్ చేయలేకపోయామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడేంటి పోలీసులు ఏమో ఈ ఆర్సీబీ మీద చెబుతుంది, ఆర్సీబీ ఏమో క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద చెప్తుంది. వీళ్ళు అసలు బీసీసీఐ మీద చెబుతున్నారు. ఇట్లా ఒకరి మీద చెబుతున్నారు. అది దురదృష్టకరమైన సంఘటన కదా. 11 మంది చనిపోయారు, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఆ ఫోటోలు, ఆ విజువల్స్ చూస్తుంటే చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చారండి. చిన్నోళ్ళండి, టీనేజ్ లోపల ఉన్న వాళ్ళని, పిల్లల్ని వాళ్ళని వేసుకుని కుటుంబ సమేతంగా వచ్చారు. అదేదో కర్ణాటక విజయం లాగా. కర్ణాటక విజయం ఎట్టవుతుంది? అది ఒక టీము గేమ్ లాగా చూడట్లే వాళ్ళు. గేమ్ లాగా చూడటంగా ఇదేదో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిష్టగా ఫోకస్ చేశారు. తప్పు కదా, అది ప్రభుత్వాలు తప్పు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం ఆడుతుంది, ఇండియన్ క్రికెట్ టీం ఆడుతుంటే ఇండియా క్రికెట్ టీం ఓడిపోతే ఇండియా ఓడిపోయినట్టు లెక్క అవుతుందా? కాదు కదా. క్రికెట్ టీం అది ఒక ఆట, అది దాని ఆటని ఆటగా చూడకుండా, ఆటని ఆటగా భావించకుండా దాన్ని ఇండియాకి ఆపాదించేసి ఇది ఇండియా ఓటమి లేదా ఇండియా గెలుపు అన్నట్టుగా ఫోకస్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అంటే ఇండియాకి సంబంధించినటువంటి భారత ఆర్మీ, మన దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ, మనందరి భద్రతకు సంబంధించిన ఇష్యూ, మనందరి రక్షణకు సంబంధించిన ఇష్యూ. దాంట్లో ఓడినా గెలిచినా మనం ప్రతి పౌరుడు మనదే అనుకోవాలి. ఓడినా మనం ఓడినట్టు ఫీల్ కావాలి, గెలిచినా మనం గెలిచినట్టు ఫీల్ కావాలి. ఇదేందండి, ఒక ఆటను పట్టుకొని ఈ ఆటను మొత్తం అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టగా భావించడం, లేదంటే ఒక దేశానికి సంబంధించిన ప్రతిష్టగా భావించడం. దాంట్లో ఐపీఎల్లో ప్రమోటర్స్ ఎవరెవరు ఉండేది? ప్రమోటర్స్ ఉండేది ఎవరు? అంతా కుబేర్లే కదా. ఎవరున్నారు? వాళ్ళు అంబానీలు, లేకపోతే ఆదానీలు, వీళ్ళే కదా ఉంది అక్కడ. వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్కి, వాళ్ళు ఆడిపిస్తున్నటువంటి గేమ్కి, వాళ్ళ బిజినెస్కి, వాళ్ళ వ్యాపారానికి ప్రజలందరినీ బలి చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రభుత్వాన్ని తప్పట్టాలి ఇక్కడ. ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వాన్ని తప్పట్టాలి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఆయనకు ఉండాలి కదా ఫస్ట్. ఒక గేమ్, అన్ని గేముల్లో ఇదొక గేము. అంతగా అసలు ఆటను ఆటగా చూడకుండా దీనేదో ఒక సామాజికమైనటువంటి అంశంగా తీసుకొని, అదో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంగా తీసుకొని రాష్ట్రాలకు మధ్య పెద్ద ఇదేదో ఒక యుద్ధంలాగా అలా చేసేసి దేశానికి మధ్య యుద్ధంలాగా ఒక ఆటని ఆటలాగా చూడాలి. అప్పుడే ఇలాంటి జాడ్యాలు, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉంటాయి. అలా కాకుండా ఒక హిస్టరిక్ లాగా జనాలందరికీ ఒక వైరస్ ఎక్కిచ్చేసారండి క్రికెట్ని. అమెరికా లాంటి దేశాలు అసలు పట్టించుకోరండి ఈ గేమ్ని. మీరు చూడండి, అమెరికాలో అసలు క్రికెట్ టీమే లేదు. ఎందుకు లేదు అంటే ఇదే ఈ వ్యసనం లాగా వైరస్ లాగా ఎక్కించారు. ప్రపంచంలో ఇండియాలో క్రికెట్ చూసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే ఆ స్థాయిలో ఎక్కించారు. ఆ బీసీసీఐ పదవి కోసం కొట్టుకొని చేస్తుంటారు టాప్ లీడర్స్. కారణం ఏంటి? డబ్బు, మాఫియా, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్లు, ఇదే చీకటి వ్యాపారం అంతా జరుగుతుంటుంది అక్కడ. దానికి సినిమా వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేయటం, అక్కడ కూర్చోవటం, లేకపోతే సెలబ్రిటీ వెళ్ళటం, దీన్ని ప్రమోట్ చేయటం. క్రికెట్ గేమ్ ఏంటండి? అన్ని గేమ్లో ఒకటే భావించాలి కదా, అప్పుడే దీనికి మార్పు వస్తుంది. లేదంటే ఈ సంఘటన ఇది లాస్ట్ అని మనం అనుకోవడానికి లేదు. దేశాలకు వెళ్ళిపోతున్నారు చూడటానికి మ్యాచెస్. అనేక గేమ్స్ ఉన్నప్పుడు ఇదే ఎందుకని అంటే కేవలం జనాల్ని వ్యాపారం చేస్తున్నారు. జనాల యొక్క మానసికమైనటువంటి అంశం మీద వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని అందరూ, సామాజికవేత్తలు అందరూ కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి కట్టడి చేయకపోతే
ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఇది లాస్ట్ అని మనం అనుకోలేం, జరగకుండా ఉండాలని కోరుకుందాం. కానీ ఈ వ్యాపారస్తులు చేసేటువంటి పనికి బలైపోతున్నారు సామాన్యులు. సో ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. అసలు వాస్తవంగా అయితే అక్కడ ప్రభుత్వాన్ని బాధ్యం చేయాలి. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు తీసుకుంది కేసుని, మరి ఏం చెప్తుందో చూడాలి. కర్ణాటక హైకోర్టు సుమోటోగా తీసుకొని ఈ సంఘటనకి అసలు ఎవరు బాధ్యులు, ఎందుకు ఈ విధంగా సంఘటన జరిగింది అనే దాని మీద విచారిస్తుంది. అది ఏం చెప్తుందో చూడాలి. సో ఓవరాల్గా ఏంటంటే దీనికి అంతా క్రేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ క్రేజ్ ఇచ్చేటువంటి వాళ్ళు బిజినెస్ పీపుల్. వాళ్ళ మోజులో వాళ్ళ వ్యాపారంలో పడి మనలాంటి వాళ్ళ సామాన్యులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఆలోచిస్తే భావోద్వేగాలకు గురి కాకుండా అసలు ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ ఆటలు సాగు. థ్యాంక్ యూ సార్.